మీరంతా వ్యాపారస్తులు, అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేస్తాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా, ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ తెస్తామనండి. కూర్చోండి, దోశలు పట్టండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒట్టి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది, పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాకే తీస్తాం. అవో చూస్తాం, రాండి. పదండి, పదండి, పదండి. ఏందా ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకుందాం రా భాయ్. ఏమిటా గలం? దెయ్యాలు భాయ్, దెయ్యాలు పట్టి బంధించా. తలది చూద్దాం. బుద్ధి భాయ్, తీస్తే పైన పడి పీకు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రచ్చ? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 25, 50, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు భాయ్, వద్దు. ఏ? నువ్వే చెప్పు భాయ్. ఈ పాడు కొంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 50 చేయదు. దానికి నెలద్దె 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా? అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవలసిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించంగాని నోరు మూయి. మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికి వెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించవు, రాత్రి ఇంట్లో కనిపించవు. ఏం చేస్తున్నట్టు? అలాగంటే పోయ్, మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలన్నీ తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేసే పెరుగుతాం. బాకీ తీరితే చస్తాం కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టే బేడ తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలనా? నువ్వు చాలంటే చాలు. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చలో చలో, అల్లరి చేదాం చలో చలో.
ఆట పాటలందు కవ్వించుకుంటే కోణంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార చూడము పల్లెకు పోదాం పారునతో దాంచెలో చెలో అల్లరికే దాంచెలో చెలో నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో నన్ను చూడగానే చిన్ననాటి తనువు చూపేనో నా దరికి దూకునో నా దరికి దూకునో తానలిగి పోవునో ఏమోను చూడము పల్లెకు పోదాం పారునతో దాంచెలో చెలో అల్లరికే దాంచెలో చెలో ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పల్లెకు పోదాం పారునతో దాంచెలో చెలో అల్లరికే దాంచెలో చెలో 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 పారు 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 ఎవర్రాది నేనే అవ్వా దేవదాసు నువ్వా నాయనా ఎంత మారిపోయా కులాసాగా ఉన్నావా ఎవరు దేవదాసా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా ఇప్పుడే వస్తున్నాను అత్త ఏం పారు అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా ఇప్పుడే ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది అట్లా తీసుకురా ఇంటికి ఇంకా వెళ్ళలేదవ్వా రేపు తిరిగ్గా వస్తాను ప్రసాదం తీసుకెళ్ళు నాయన పారు పారు ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు ఎరమని చెప్పమ్మా అయ్యయ్యో అదేం పరిచయమే తల్లి నాకు తలంబ్రాలు పోస్తాయమే చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కటము పట్టుపడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుపడిందే పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు ఓ పార్వతి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి లడాయినా సరే మనకు జిలాయి నోయ్ జిలాయి నోయ్ లడాయినా సరే మనకు జిలాయి నోయ్ జిలాయి నోయ్ ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఓ పిదికి పార్వతి ఓ దుడుకు దేవదా